ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3వ తారీఖున ఒకవైపు విశాఖపట్నం ఎయిర్పోర్టుతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు అదాని డేటా సెంటర్ పెద్ద ఎత్తున 21,844 కోట్ల వ్యయంతో వైజాగ్ టెక్ పార్క్ అదాని గ్రూపుకు సంబంధించి కానీ, అదేవిధంగా తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు కానీ, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ సంబంధించి కానీ 4 ప్రాజెక్టులకు సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది 2023 మే 3వ తారీఖున. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో వనరులు సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా నుంచి కానీ ఏదైతే ఈరోజు పారిశ్రామిక సంబంధించి కానీ, అగ్రి ప్రోడక్ట్కి సంబంధించి కానీ ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ను కూడా మన ప్రాంతానికి తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు మూలపాడు పోర్టు కూడా అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు మూలపాడు పోర్టును కూడా ఎంత శరవేగంగా అభివృద్ధి చేశారనేదే మనందరికీ కూడా తెలిసింది. ఈరోజు కేంద్ర మంత్రి గారు వచ్చి ఏదో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేస్తున్నట్టు అక్కడ రివ్యూలు చేయటం, అదే రివ్యూలు చేసుకోవచ్చు, రివ్యూలు చేయటం ఎవరో తప్పు పట్టరు. ఇది జిఎంఆర్కి సంబంధించి జిఎంఆర్ వారు ఘనత, ఈ గొప్పదనం అంతా కూడా ఇంత వేగంగా త్వరితగతిని పూర్తి చేశారంటే. ఇంకో విషయం ఏంటంటే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్వయంగా ఈ కేంద్ర మంత్రి గారే రివ్యూ చేస్తూ ఇప్పటికే 86% పూర్తయింది అని స్వయంగా వారే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరే చెప్పారు ఫస్ట్ రివ్యూలో 86.6% భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి జిఎంఆర్ సంస్థ వారు ఇప్పటికే దీని నిర్మాణం పూర్తయిందండి. అంటే ఆ ఘనత అంతా ఎవరికి చెందుతుంది? మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కనుక మీరు నిజంగా కోరుకుని ఉంటే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి మీరు చేస్తున్న ప్రచారాలు అబద్ధాలు కాదు, ఇది మోసం కాదు, ఇది నిజం, ఇవన్నీ వాస్తవాలను ఉంటే మీరు ఈపాటికే ఎయిర్పోర్టుకు సంబంధించి ఇన్ఫ్రా రోడ్స్ అన్నీ కూడా మొదలుపెట్టి ఉండేవారు. ఇక్కడ కేవలం ఈ 19 నెలల కాలంలోని కూడా అభివృద్ధిని అంతా కూడా అమరావతిలో కేంద్రీకృతం చేసి కేవలం అమరావతి మీద ఉన్న ప్రేమతో అమరావతి భ్రమలో పడి ఇక్కడ సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని 15 రోజులకో నెల రోజులకో తండ్రి కొడుకులు ఇక్కడ కూడా విచ్చేసి ఇక్కడ వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, వేలాది కోట్ల రూపాయల, లక్షలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పప్పు బెల్లాల్లో ప్రైవేటు కంపెనీలు కట్టబెట్టడం తప్ప ఈరోజు మీరు ఇక్కడ సాధించింది ఏమీ లేదు. దీనికి ఉదాహరణ ఒకటే, ఈరోజు సత్వా అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఒక ఎకరం 1,77,00,000 కోట్ల రూపాయలు చొప్పున సత్వా అనే గ్రూపు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం 177 కోట్ల రూపాయలు చొప్పున 7 ఎకరాల 46 సెంట్లు కొనుగోలు చేస్తే అదే గ్రూపు మీరు ఏ విధంగా కట్టబెట్టారు? అంటే ఇదంతా కూడా టిట్ ప్రోడు కదా, అంతర్గత ఒప్పందాలతో చేసుకుంటుంది కదా ఇదంతా కూడా. ఏది ఏమైనా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు కానీ పూర్తిగా ఈ ప్రాంతం మీద సౌతి తల్లి ప్రేమ చూపించి వివక్ష చూపిస్తున్నారు. ఇప్పటికైనా మనందరం కూడా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నాయకుల్ని కానీ ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని కానీ లేకపోతే ఈ ప్రాంత వాసులను కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎయిర్పోర్టు మేమే చేసామని మీరు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఎయిర్పోర్టుకి సంబంధించి నేను ఏదైతే ఇందా ప్రస్తావించామో మేము మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించి వైజాగ్ పోర్టు, విశాఖపట్నం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో మాట్లాడి 70 మీటర్స్ రోడ్డు ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో నిర్మాణం చేయడానికి ఒప్పుకున్న మాట వాస్తవం కదా. మరి ఈరోజు వైజాగ్ పోర్ట్ నుంచి
భోగపురం ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే 70 మీటర్స్ రోడ్డు ఉందో ఆ ప్రపోజల్ ఎక్కడుంది? దాన్ని ఆ మాస్టర్ ప్లాన్ కానీ ఆ డిజైన్స్ని కానీ దాని నిర్మాణాన్ని కానీ మీరు ఎందుకు అటకెక్కించారు? మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? సరే, ఎయిర్పోర్ట్ జూన్ 2026 జూన్ నెలకి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఈ రోజు వరకు కూడా మనం చూస్తే ఒకటే ఒక రోడ్డు మనకు ఉన్నది, మధురవాడ నుంచి ఆనందపురం. ఆనందపురం నుంచి ఆనందపురం జంక్షన్లో ఉన్న పరిస్థితులు మనం చూసాం. అక్కడ ఎంత కష్టమైన పరిస్థితి ఏంటంటే ఆనందపురం జంక్షన్లో ఒక 2 వీలర్ మీద జంక్షన్లోకి దిగి వెళ్ళాలన్నా సరే ఆ జంక్షన్లో 10 నుంచి 15 నిమిషాలు పట్టే పరిస్థితి. మరి ఏ రకంగా మీరు ఎయిర్పోర్ట్కి ఇక్కడి నుంచి ప్రయాణికులు చేరుకుంటారని మీరు భావిస్తున్నారు? రెండోది, మీరు ఇందాక మొన్న చెప్పుకోవడం జరిగింది, వైజాగ్ పోర్ట్ నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 70 మీటర్స్ రోడ్డుకి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నాం అని. గత ప్రభుత్వం చేసిన డిజైన్ ఏదో మార్చాం. సరే, ఏదైనా మార్చొచ్చు, మీ ఇష్టం, ఏదైనా నిర్మాణం జరగాలి. ఎవరికైనా మాకున్న పరిజ్ఞానం మేరకు ఒక 2 రివర్ క్రీకులను దాటుకుని మీరు పెడుతున్న ప్రపోజలు బయట ఇప్పుడు మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో ఉన్న సమాచారం మేరకు ఏదైతే మీరు రూపొందించారో, ఒక గంభీరం క్రీకు, రెండోది గోస్తని క్రీకు, మూడోది అన్నవరం దగ్గర ఉన్న మాడడుగులు. మేజర్ ఇష్యూస్ 3 ఇష్యూస్ ఉన్నాయి ఈ మాస్టర్ ప్లాన్ మీరు డ్రాఫ్ట్ ప్లాన్లో పెట్టింది. దీనికి సంబంధించి మీరు మాస్టర్ ప్లాన్ రూపొందించి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కంప్లీట్ అయ్యి ప్రజాభిప్రాయం అంతా సేకరణ జరిగి మీరు మాస్టర్ ప్లాన్ రూపొందించి టెండర్స్ పిలిచిన తర్వాత కనీసం ఎన్విరాన్మెంటల్కి సంబంధించి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మాడడుగులకు సంబంధించి, సిఆర్జెడ్కి సంబంధించి కనీసం సొంత ఇల్లు కట్టుకుంటే మనం ఏ విధంగా తిరుగుతామో మినిట్ టు మినిట్ పర్సూ చేస్తే కనీసం 6 నెలలు పడుతుంది. ఈరోజు వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అంటున్నారో, వైజాగ్ పోర్ట్ నుంచి భోగపురం ఎయిర్పోర్ట్కి ఈ మాస్టర్ ప్లాన్ మీరంతా కూడా డిపిఆర్ రెడీ చేసి మీరు టెండర్స్ పిలిచి దానికి పర్మిషన్స్ రావాలంటే ఎన్విరాన్మెంటల్ కానీ ఏదైతే ఈ రివర్స్ 2 రివర్లు ఉన్నాయో, గంభీరం రివరు, గోస్తని రివర్కి సంబంధించి కానీ, అన్నవరం దగ్గర ఉన్న మాడడుగులకు సంబంధించి కానీ, సిఆర్జెడ్కి సంబంధించి కానీ మీరు రూపొందిస్తుంది ఏదైతే నేను ఈరోజు మార్నింగ్ వెరిఫై చేశాను ప్రెస్ మీట్కి వచ్చి ముందు, మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో దానికి కనీసం ఇవన్నీ క్లియరెన్స్లు రావాలంటే, ఇవి వచ్చి ఎన్ఓసి రావాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అంటే 6 నెలల వరకు ఎయిర్పోర్టు నిర్మాణాన్ని ఇప్పుడు అంటే మీరు డిపిఆర్ రెడీ అయిన తర్వాత, కానీ ఇప్పటికీ కూడా డిపిఆర్ రెడీ అవ్వలేదు, అలైన్మెంట్ ఫైనలైజ్ చేయలేదు, అలైన్మెంట్కి ఆమోదం కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం చేయలేదు.